మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట దక్కింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసు, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో బెయిల్ మంజూరైంది. ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది హైకోర్టు. పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ అప్పగించాలని ఆదేశించింది. 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని అంది. ప్రతి వారం కూడా మ్యాజిస్ట్రేట్ తో పాటు ఎస్హెచ్ఓ ముందు కూడా హాజరు కావాలని తెలిపింది హైకోర్టు. జూన్ 26న నరసరావుపేటలో మాజీ మంత్రి అనిల్ కుమార్ నివాసంలో ఉండగా పిన్నెల్లిని మాచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మాచర్ల మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనపై మొత్తం 4 కేసులు నమోదు చేయడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం పాలవాయి జంక్షన్ లో ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా పోలీసులు ఆ రోజే బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత అదే పోలింగ్ సంబంధించి కూడా నంబూరు శేషగిరిరావు అనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై కూడా హత్యా ప్రయత్నం దాడి చేసిన కేసులో ఈ రోజు బెయిల్ మంజూరైంది. అలాగే వెల్దుర్తి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ మహిళా ఏజెంట్ కి సంబంధించి దాడికి పాల్పడిన సంఘానికి సంబంధించి మరొక కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఈ రోజు బెయిల్ మంజూరైనట్లు కూడా తెలుస్తోంది. మరొకటి, ఎన్నికలు జరిగిన తెల్లారి కారంపూడి అంటే మాచర్ల నియోజకవర్గ పరిధిలో కారంపూడి మండలంలో కారంపూడి సిఐపై సంబంధించి కూడా దాడికి పాల్పడిన ఘటనలో కూడా మొత్తం 4 కేసులకు సంబంధించి కూడా గతంలో 2 కేసుల్లో బెయిల్ మంజూరైంది. తాజాగా మరొక 3 కేసుల్లో కూడా ఈ రోజు మాచర్ల మాజీ ఎమ్మెల్యేకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడుకున్న బెయిలుని మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తులతో సమర్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇద్దరు అంటే ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున పూచీకత్తులు న్యాయస్థానం ఎదుట సమర్పించాలి. పాస్పోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. అలాగే న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి పారిపోకూడదు. అలాగే ప్రతి వారం స్థానికంగా ఉన్న మెజిస్ట్రేట్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్హెచ్ఓ మొదట ఏదైతే బైండ్ ఓవర్ సంతకం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి కూడా మాచర్ల మాజీ శాసనసభ్యుడిపై కూడా ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో కూడా జూన్ 26వ తేదీన నరసరావుపేటలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేసి అదే రోజు మాచర్ల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. ఈ బెయిల్ ప్రాసెస్ కు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే జామీందారులు సంతకాలు చేసి జామీన్ షూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా నెల్లూరు జైలుకి సంబంధించి కాపీలు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. సాయంకాలం 6 గంటల్లోపు కనుక కాపీలు అంతే కనుక ఈ రోజే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. లేకపోతే రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఆయన 59 రోజుల పాటు నెల్లూరు జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.